హాయ్ హలో నమస్తే, నేను మీకు కిట్టు. వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఒక మినిస్టర్ పదవిలో ఉండి అంటే ప్రజలకి మంచి చేయాల్సింది, ప్రజలకి దారి చూపాల్సినటువంటి వ్యక్తి. అదే కాకుండా ఒక మహిళపై, అదే కాకుండా ఆమె సెలబ్రిటీ అంటే మనకు తెలిసిందే. ఇంతున్న విషయాన్ని అంత చేసి మీడియా వాళ్ళు కానీ ఎవరైనా ప్రొజెక్ట్ చేస్తారు. అలాంటిది ఒక మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి మహిళ కొండా సురేఖ గారు వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితంపై ఈ ప్రెస్ మీట్ లో కానీ మీడియాలో కానీ మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ అడ్వకేట్ అండ్ ఆధ్యాత్మికవేత్త విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. అంటే ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది మేడం, వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాలని తీసుకొచ్చి కెమెరాల ముందు, వీడియోల ముందు, మీడియా ముందు వచ్చి మాట్లాడడం. తెలియని వాళ్ళు మాట్లాడితే అది ఒక లెక్క మేడం. ప్రజలకి దారి చూపాల్సిన వ్యక్తి, ప్రజలకి ఏది మంచి ఏది చెడు అని చెప్పాల్సిన వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి ఎంపీ స్థానంలో ఉన్నటువంటి మహిళ ఇంకొక మహిళపై, ఆమె కూడా మహిళ సెలబ్రిటీపై చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? కరెక్ట్ అని ఎవరు అన్నారు. కాకపోతే ఏంటంటే సెలబ్రిటీ అవనండి, కామన్ మ్యాన్ అవనండి, ఎవరైనా కామన్ మ్యాన్ అవనండి, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు ఏ పర్సన్స్కి లేదు. అది సెలబ్రిటీ అవనండి లేదా మామూలుగా స్వీపర్ అవని, దెర్ ఈస్ నో డిఫరెన్స్. లాకి ఎవరు డిఫరెన్స్ కాదు, ఆల్ ఆర్ ఈక్వల్. ఇది ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే నీ జీవితం గురించి చర్చించే హక్కు నాకు లేదు, నా జీవితం గురించి చర్చించే హక్కు ఎవరికి నేను ఇయ్యను, వాడు వర్ణించకూడదు. అది రైట్స్ ఇండియాలో. అంటే రాజకీయ స్వలోభాల కోసమే ఇలా ఈ విధంగా మాట్లాడుండొచ్చా? దాంట్లో రాజకీయం ఏముంటుందమ్మా? నాగార్జున గారు ఏమైనా మినిస్టరా? కేటీఆర్ ని తీసుకొచ్చారు కదా. కేటీఆర్ అంటే వాళ్ళు పార్టీలు అనుకుంటారు, కానీ మళ్ళీ వాళ్ళు మాట్లాడుకుంటారు. సో ఇదేంటంటే ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నావు, పబ్లిక్ కి జనాలకి బుద్ధి చెప్పి స్టేజ్లో ఉన్న జనాలు బుద్ధి తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎంతైనా ఓట్లేసి గెలిపించారు అంటే వాళ్ళు చాలా మేధావులు, ఓటర్స్. సో మనం ఓటర్స్ని ఎప్పుడు తెలివి తక్కువ వాళ్ళు మనం తెలివి తక్కువ వాళ్ళం కాదు. కాకపోతే ఒక నాయకుడు కావాలి అని ఎన్నుకొని వాళ్ళు నిలబెడతాం, అంతేకా. ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇలాంటి కాంట్రవర్సీస్కి రాకూడదు. తర్వాత ఏంటంటే ఎవరి జీవిత దాని గురించి కూడా, అందులోని ఒక లేడీ ఆవిడ మ్యారిటల్ లైఫ్ గురించి, సమంత సమంత మ్యారిటల్ లైఫ్ గురించి ఎప్పుడో జరిగిపోయింది. ఆ అమ్మాయి బతుకుతోంది, డైవర్స్ ఇచ్చుకుంది. ఎందుకు ఇచ్చింది ఏంటి మనకు అనవసరం. ఇక్కడ వాళ్ళు ఎలా విడిపోయారు సమంత నాగచైతన్య అని ఈమెకి ఎలా తెలిసింది మేడం? అది దానికి కూడా కారణం కేటీఆర్ అని చెప్తుంది. అది ఎలా తెలిసింది అని మనకు తెలియదు. తెలిసిందేమో మరి, ఆవిడకి ఏమైనా పర్సనల్గా తెలిసిందేమో ఎలా తెలుస్తుంది మేడం? ఇప్పుడు వ్యక్తిగత జీవితం అనేది ఒక భార్యాభర్త మధ్యన, వాళ్ళ ఫ్యామిలీ మధ్య వ్యక్తిగతం అని అన్నారు కదా. ఇప్పుడు ఏంటంటే సెలబ్రిటీస్ అవనండి, మినిస్టర్స్ అవనండి, వాళ్ళు కనుక ఒకసారికి మించి ఇంకోసారి టాయిలెట్కి వెళ్ళినా కూడా మీడియాకి తెలిసిపోతుంది. అంత అలర్ట్గా ఉంటుంది మీడియా. సో ఈ విషయం పెద్ద ఇష్యూ కదా. సో ఏమన్నా తెలిసేమో మనకు తెలియదు, సో వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. లేకపోతే ఆవిడ ఎందుకంత కరెక్ట్గా అన్నారు అనేది మనకు తెలియదు కదా. కానీ మీకు తెలుసున్నా వాళ్ళ గురించి వాళ్ళది ఆవిడ అన్నది వర్షన్ కరెక్టే అయినా కూడా వాళ్ళని మీడియా ముందు కానీ పబ్లిక్ మధ్యలో కానీ ఎవరిని కించపరిచే హక్కు లేదు. సో ఇట్లా ఈమె ఏ విధమైతే వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితంపై ఈమె వ్యాఖ్యలు చేయడం, సో ఇలాంటి విషయాలు కోర్టుకి వెళ్తే ఈమెపై ఎలాంటి కేసులు ఫైల్ అయ్యే అవకాశాలు ఉంటాయి? పరువు నష్టం కేసు వేస్తారు మా వాళ్ళు, డిఫమేషన్ కేసు వేస్తారు. ఏంటంటే ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు ఎవరైనా అవనండి ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతింటుంది కదా. ఇప్పుడు కేటీఆర్ గారు అవని, నాగార్జున గారు అవనండి, కొండా సురేఖ గారు అవనండి, సమంత అవనండి, వాళ్ళు ఒక రెప్యూటెడ్ పర్సన్స్, వాళ్ళు బయట పబ్లిక్ ఫిగర్స్ కదా. ఇప్పుడు కేటీఆర్ పొలిటికల్ లీడర్ అయినా కూడా పబ్లిక్, అతను పబ్లిక్లోకి వచ్చాడు అంటే ఆయనకి అంటూ ఒక ఇమేజ్ ఉంది. సో ఆయన ఇలాంటి వాడా అనేది వస్తుంది. నాగార్జున కూడా అంతే కదా. సో వాళ్ళు
సో దాని దీనికి గురించి సంబంధించి నాగార్జున గారు కూడా కేసు అయితే ఫైల్ ఫైల్ చేసే అవకాశం ఉంది, చెయ్యొచ్చు. దానికి డిఫమేషన్ కేసు వేస్తారు. వాళ్ళు డిఫమేషన్ కేసు వేస్తే కనుక వీళ్ళ ఆస్తి రేటు, వీళ్ళ అంటే మన హెడ్ రేట్ ఉంటుంది, అంటే సంపాదించే వాళ్ళకి పడిపోతుంది రెప్యుటేషన్. రేపొద్దున వాళ్ళకి ఫిలిం ఇండస్ట్రీస్ లో ఇలాంటి వాడా అని వాళ్ళకి పిక్చర్స్ రాకపోవచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. దాన్ని బట్టి అక్కడ నష్టపరిహారం చెల్లించే అవకాశం కూడా కోర్టు విధిస్తుంది. సో దీని మీద పెద్ద యాక్షనే ఉంటుంది, క్షమాపణల దాకా వెళ్ళిపోతాయి. సో అందుకే ఏంటంటే పెదవి దాటితే పృథివి దాటుతుంది అంటారు, సామెత ఇది. మన నోట్లో మన మాటనే మనం నిలుపుకోలేకపోతున్నాం, పృథివీ అంతా వెళ్ళిపోవడం పెద్ద కష్టమేం కాదు. అది వన్స్ ఒకసారి వెళ్ళింది, లిప్ ఓపెన్ అయ్యి వెళ్ళింది అనుకో, మొత్తం ప్రపంచం వింటుంది. ఏదో గిన్నెలో వేసి మూత పెట్టాము అంటే ఆ వస్తువు అక్కడే ఉంటుంది. మన నోరు అలాంటిది కాదు కదా, గళం బయటకు వచ్చింది అంటే మొత్తం వెళ్ళిపోతుంది. సో ఎందుకే ఇలాంటివి ఏవైనా అనే ముందు మనం ఏ స్టేజ్లో ఉన్నాం, అంటే మన పొజిషన్ ఏంటి. ఇప్పుడు నా పొజిషన్ ఏంటి, నేను అడ్వకేట్ని, నాకు కాంట్రవర్సీస్ అవసరం లేదు నాకు అనవసరం. మేము ఏ అడ్వకేట్ అయినా ఒకటే చెప్తాడు, మా దగ్గరకు వచ్చిన కేసు వాడు మర్డర్ చేసి వచ్చాడా, వీడిని ఎవరన్నా చంపారా, వీడి తన్నులు తిన్నాడా, మాకు అనవసరం. మా దగ్గరకు వచ్చిన వాడిని రక్షించే బాధ్యత మాది. ఆ యాంగిల్లోనే మేము ఉంటాం, మాకు కాంట్రవర్సీతో సంబంధం ఉండదు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మేము చెప్పాను, ఈవిడ మాట అన్నారు, నాగార్జున గారు కేసు వేస్తారు, వేసే అవకాశం ఉంది అన్న, వేసారు అన్నారు, వేస్తారు, కోర్టులో వెళ్తుంది. అంటే గతంలో కూడా నాగార్జున గారి మీదే, అంటే ఫస్ట్ హైడ్రా ఏదైతే రేవంత్ రెడ్డి గారు పెట్టారో ఫస్ట్ వేట్ ఎన్కన్వెన్షన్ మీద వేశారు. ఫస్ట్ దాన్నే, ఈవెన్ దో వాళ్ళకి ఏవైతే ముందే ఇన్ఫార్మ్ చేయకుండా అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా కూల్ చేశారు. ఎక్కడైనా నాగార్జున గారిని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసింది అన్న విధంగా ఎక్కడైనా కేటీఆర్ గారు కదా టార్గెట్ చేశారు అని అన్నారు. టార్గెట్ కేటీఆర్ది, రేవంత్ రెడ్డికి ఇందులో సంబంధం లేదు కదా. మాట్లాడింది కాంగ్రెస్ ఎంపీ కదా, ఆవిడ కాంగ్రెస్, కానీ ఈ పర్మిషన్స్ ఇచ్చింది కేటీఆర్ గారు కదా. ఎలా ఇస్తారు మేడం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ గారికి ఎలా? కాంగ్రెస్ కి పర్మిషన్ కాదు ఇచ్చింది, నేను అన్నది కన్వెన్షన్ టైంలో, కట్టిన టైంలో ఉండేది బీఆర్ఎస్. బీఆర్ఎస్ వెళ్ళిపోయిన తర్వాత ఈ హైడ్రా వచ్చి తర్వాత చెరువులు ఎక్కడున్నాయి ఏంటి అని వెలికి తీసింది రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారు దాన్ని కూలగొట్టారు. వాళ్ళకి ఎటువంటి నోటీసు ఇవ్వలేదన్న మన వర్షన్, మనకి తెలిసిన నాలెడ్జ్ అది. ఏ నోటీసు ఇవ్వకుండా ఉంటే చిన్న మాటకే మా కోర్టుకు వెళ్ళిన నాగార్జున గారు కోర్టుకు వెళ్లకుండా ఉంటారా? ఎనీ ఇంటిమేషన్ ఇచ్చారు కాబట్టి అక్కడికి క్లోజ్ అయి ఉంటుంది. లేదు, వాళ్ళకి ఏదో ఒప్పందం ఉంటుంది. సో ఇంతవరకు వాళ్ళది ఉంది చెరువుది, మిగతాది మీ ల్యాండ్ కాబట్టి ఇంతవరకు కూలగొడతాం, ఏదో ఉంటుంది. ఏమీ లేకుండా ఇంత తొందరగా చల్లగా ఎలాగైపోయింది? చల్లగా ఏం అవ్వలేదు, ఇంకా నడుస్తుందా? నడుస్తుంది. ఇప్పటికీ ఆయన డిఫమేషన్ కేసు వేసినట్టున్నాడు. దానికి డిఫమేషన్ ఎలా వేస్తారు? చెరువులో కట్టారు, చెరువులో కట్టడమే అక్రమం. నోటీసులు ఇవ్వకుండా కూల్చేయడం, నోటీసులు ఇవ్వకుండా ఇచ్చేసారు కాబట్టి ఇంజంక్షన్ ఆర్డర్ కానీ స్టే ఆర్డర్ కానీ తెచ్చుకోవాలి, అంతే. దీనికి డిఫమేషన్ ఉండదు, నష్టపరిహారం ఉంటుంది కానీ దీనికి డిఫమేషన్ కాదు. ఓకే, థ్యాంక్ యూ మేడం.